ముందు భుజాల మీద నీళ్లు పోయేనా, తల మీద నీళ్లు పోయేనా? నా మోకాల మీద నీళ్లు పోయి. చాలే బాబా, ఇలాంటి మోటు సరసాలకి ఏం తక్కువ లేదు. దా కూర్చో. దా ప్లీజ్ బాబా, రా బాబా. మెల్లగా. తొందరగా చేయించు. ఏంటి అప్పటి నుంచి అలానే రుద్దుతున్నావు? ఏం చేస్తున్నావు? సబ్బు రాస్తున్నాను బాబా, కనిపించట్లేదా? మరి ముందుకొచ్చి రాయొచ్చు కదా. నాకు ఇలాగే బాగుంది, నేను ఇలాగే సబ్బు రాస్తాను. తొందరగా కానీ. ఒక చూపుతో నాలోనే పుట్టిందే, ఏదో వింతగా గుండెలో చేరిందే, నువ్వెవ్వరో. చాలు, నువ్వు చేసింది చాలు. చాలు తల్లి, నువ్వు వెళ్ళిపో. నేను వాటర్ పోసుకుంటే అయిపోతుంది. వెళ్ళిపో. పరిచయం లేదని అడిగా ప్రేమంటే, కలిసాంగా ఇకపై మనమేగా అందే, వెతికినా దొరకని అర్థం ప్రేమదే, అది నీకేంటో ఒక మాటలు చెప్పాలే, నువ్వుంటే చాలే. మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో, భాషలకే అందనంది అదేమిటో కుదురుగా ఉండలేని ఉంటే, అడిగితే అదేమిటో అర్థం కాదు. నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు, పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే. స్నానం అయిపోయింది కదా? అయిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను. బావా, ఈ నేమ్ ముగుడో సరసానికి విరసానికి కూడా తేడా తెలీదు. ఫ్రెండ్ ఏంటో అంత అర్జెంట్ ఏంటో. వాడు చిన్నప్పటి నుంచి అంతే అత్తయ్య. ఫ్రెండ్స్ అన్నా, వాళ్ళేవైనా ఆపదలో ఉన్నారన్నా పరుగులు పెడతాడు. వాడు నా తమ్ముడత్తయ్యా. అవునవును, తమ్ముడి కంటే తమ్ముడు మహా మంచోడు.
12 కాపురానికి 12 సూత్రాలు మర్చిపోతున్నావు బావా. అంటే అది నువ్వు కూడా మంచిదానివే, మీ తమ్ముడు కూడా చాలా మంచివాడు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ మంచివాళ్ళు అనేది చెప్పడం కష్టం కదా. అవునరా, ఇద్దరు అక్క తమ్ముళ్ళు మన ఇంటి కోసమే అన్నట్టుగా పుట్టారు. అవునమ్మా, నాకు ఆనందం ఏంటంటే అమ్మా, పెళ్ళైన తర్వాత పూరి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. జీవితాంతం నా కళ్ళ ముందే హ్యాపీగా ఉంటుంది. ఉంటుంది అని నువ్వు చెప్పావంటే భూమి మన పూరి శివాల పెళ్లికి ఒప్పేసుకుందనేగా అర్థం. ఆ, ఆ, అంటే అమ్మా అది వాళ్ళ పెళ్లి విషయంలో నాకే అభ్యంతరం లేదత్తయ్యా. ఆ? కాకపోతే పెళ్లి జరగడం అనేది మీ అబ్బాయి గారి చేతుల్లో ఉంది. అంతే కదా బావా. అమ్మా నువ్వేం వరి అవకు, శివాపూరిలో పెళ్లి జరిపించే బాధ్యత నాది. పూరి ఇంకో ఇడ్లీ వేసుకో. బావా చేయి తుడుచుకో బావా. హ్మ్.